ఆరోగ్యవంతమైన వాతావరణంలో తయారు చేయబడిన కమ్మని ఊరగాయలు, పొడులు, వడియాలు మరియు అప్పడాలు జంధ్యాల ఫుడ్స్. పిఠాపురం గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి? మీరు అన్ని కాన్స్టిట్యున్సీస్‌ని టూర్ చేస్తా ఉన్నారు Yeah. ఒక్కొక్కటిగా. కానీ ఫస్ట్ ఏంటంటే పిఠాపురం గురించే చిరంజీవి గారు మాట్లాడారు. పిఠాపురం చుట్టూనే ఎక్కువ నడుస్తుంది. Yeah. ప్లస్ అటు వైసీపీ నుంచి కూడా పిఠాపురం మీద చాలా ఫోకస్ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలి అనేటువంటి పట్టుదల కనిపిస్తుంది. అక్కడ పిఠాపురం ప్రజల నాడు అసలు ఏ విధంగా ఉంది? మీరు కలిశారు కదా, ఎట్లా ఉంది? పిఠాపురం వెళ్ళినప్పుడు అంటే ఎప్పుడైతే కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు అన్న తర్వాత తెలియని ఒక ఇంట్రెస్ట్ పిఠాపురం మీద ఏర్పడింది. మేము గ్రౌండ్ రియాలిటీలో నాగబాబు గారు అక్కడే ఉన్నారు. నాగబాబు గారు ప్రతిరోజు అంటే అంటే ఫ్యామిలీతో ఇప్పటికీ అంటే ఎవ్రీడే క్యాంపెయినింగ్ అంటే చాలామందిని కలుస్తున్నారు. అండ్ చేనేత వాళ్ళని కలుస్తున్నారు, మత్స్యకారులను కలుస్తున్నారు. అంటే అక్కడ ఒక్కరని కాదు, గ్రౌండ్లో ఉండి అన్ని విషయాలు తెలుసుకొని అండ్ టీడీపీ వర్మ గారు కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు. అక్కడ గెలుపు ఖాయమని ఫిక్స్ అయిపోయింది. ఎంత మెజారిటీ అనేది అంటే మంచి మెజారిటీ వస్తుందని ఖచ్చితంగా చెప్పగలను. గెలుపు అనేది ఖాయం అక్కడ, దాంట్లో ఎటువంటి ఇది లేదు. అండ్ కళ్యాణ్ గారిని గెలిపించాలని అక్కడ అంటే వాళ్ళే ముందుకు వస్తున్నారు. అంటే కళ్యాణ్ గారు లాంటి నాయకుడు మా దగ్గర ఉండాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు. అది చాలా స్పష్టంగా కనబడుతుంది అక్కడ. అంటే మీరు జనసేన వర్షన్ లాగా చెప్తున్నారు. లేదు అంటే ముద్రగడ పద్మనాభం గారు తన్ని తరిమేస్తామంటున్నారు. ఏకంగా రోజుకు ఒక స్టేట్మెంట్ వస్తుంది. వంగా గీత గెలవడం అనేది ఫిక్స్ అని చెప్తున్నారు వాళ్ళు కూడా. ముద్రగడ పద్మనాభ గారిని ఎవరైనా సీరియస్ తీసుకుంటారా చెప్పండి? నిజంగా చెప్పండి, మీరు సీరియస్ తీసుకుంటారా? అలా ఎందుకు? అంటే ఆయన ఒక ఉద్యమకారుడు సార్. ఇప్పుడు వైసీపీ నాయకుడు. ముద్రగడ పద్మనాభం గారి మాటల్ని ఎవరు సీరియస్గా తీసుకోవట్లేదు ఇప్పుడు. అంటే ఒకప్పుడు వేరేమో, ఇప్పుడైతే ఆయన మాటలు పెద్దగా సీరియస్ తీసుకోలేదు. మొన్న వాళ్ళ కూతురు అండ్ వాళ్ళ అల్లుడు వచ్చి కళ్యాణ్ గారిని కలిసినప్పుడు కళ్యాణ్ గారు అంత బాగా అంటే ఈ టైంలో కన్వే చేయలేను, ఈ టైంలో ఒక ఫాదర్ మదర్ రిలేషన్ బ్రేక్ చేయాలని చాలా ఉన్నతంగా అంటే అంతకంటే సంస్కారంగా ఎవరు చెప్పరు. ఆయన తర్వాత ఎన్ని మాట్లాడుకున్నా అది అంటే ఆయన నాకు తెలిసైతే ముద్రగడ పద్మనాభం గారి మీద ఏ నాయకులు అయితే అనుకుంటున్నారో వాళ్ళే ఆ విశ్వాసాన్ని కోల్పోయారు. ముద్రగడ గారు ఏది మాట్లాడుతున్నారో తెలియట్లేదు అనేది అయితే తెలుస్తుంది. సో అది నాకు తెలిసి అయితే అంత సీరియస్ తీసుకోరు. కానీ ఎందుకు అంత పర్సనల్గా వెళ్ళిపోయారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి వాళ్ళ ఇంటికి వెళ్ళుంటే ఇన్ని సమస్యలు ఉండేవే కావు అన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అనౌన్స్ చేశారు ఆయన కుమార్తెను తీసుకుని మీ ఇంటికి వస్తాను నేను, ఆయన రావద్దు అంటున్నారు. మళ్ళీ దాన్ని కూడా రివర్స్లో మాట్లాడుతున్నారు మీరు. ఇంకా ఆయన చాలా ఎక్కువ మాట్లాడేశారు. అంటే మీడియా పరంగా అది మనం ప్రజెంట్ చేయాలి కాబట్టి కొన్ని ప్రజెంట్ చేశారు. మీరు నా కూతురుని ఎందుకు స్టేజ్ పైకి తీసుకొచ్చారు, మీ భార్యలు తీసుకొని ఇట్లాంటివన్నీ మాట్లాడారు. వాళ్ళు అదే సార్, వీళ్ళు ఎందుకు అంటే రాజకీయం అన్నప్పుడు రాజకీయ కోణాల్లో మాట్లాడాలి, కానీ ఇట్లాంటి పర్సనల్ విషయాలు మాట్లాడుతూ అసలు కళ్యాణ్ గారు మాట్లాడింది ఏంటి అక్కడ? నిజంగా చాలా జెన్యూన్గా చాలా అంటే మీ ఇద్దరి మధ్య నేను అంటే ఒక ఫాదర్ అంటే మీ ఫాదరు అండ్ డాటర్ మధ్యలో నాలాంటి వాళ్ళు వచ్చి దాన్ని రిలేషన్ చెగొట్టలేను. రాజకీయాలు వేరు, ఫ్యామిలీ వేరు. ఇప్పుడు కాదమ్మా, తర్వాత డెఫినెట్గా ఫ్యూచర్లో నేను జనసేన అభ్యర్థిగా నిలబెడతాను మిమ్మల్ని అని ఎంత అంటే చాలా ఉన్నతంగా మాట్లాడారు. ఈయన ఇలా మాట్లాడుతున్నారు, ప్రాపర్టీలా మాట్లాడుతున్నారు. కూతున్న ప్రాపర్టీ అంటే అసలు ఆయన ఆ ప్రాపర్టీస్ అంటే కూతురికి ఉన్న బాండ్ని ప్రాపర్టీతో రిలేట్ చేస్తే ఆ వ్యక్తిత్వం నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. అంటే అసలు ఇప్పుడు ఆయన ప్రభావం కానీ పిఠాపురం ప్రజల్లో ముఖ్యంగా వైసీపీ చేస్తున్నటువంటి క్యాంపెయిన్ అందరూ ఒకరు కాదు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, మిథున్ రెడ్డి గారి దగ్గర నుంచి అందరూ అక్కడ ఇన్వాల్వ్ అవుతున్నారు. చాలా టఫ్గా ఉంది. ప్రతి మండలం పైన ప్రతి ఇంటింటికి ఫోకస్ పెడుతుంది వైసీపీ. ఇది నిజంగా అట్లాంటి టఫ్ సిచ్యుయేషన్ లేదా మీకు పిఠాపురంలో? అసలు జనాల్లో ఇప్పుడు ఒక ప్రత్యర్థులు చేసే ఎత్తులు చాలా ఉంటాయి సార్. వాళ్ళు రకరకాల వెపన్స్ వాడతారు, ఇలాంటివి వాడతారు. బట్ అక్కడ ఉన్న జనాలు ఫిక్స్ అయిపోయారు. వైసీపీ ప్రభుత్వం మీద వ్యతిరేకత చాలా వచ్చింది. ఎగ్జాంపుల్ ఫస్ట్ థింగ్ అంటే రైతుల నుంచి చూద్దాం. రైతులు ఏ రకంగా వాళ్ళు ఫీల్ అవుతున్నారంటే మా డాక్యుమెంట్ల మీద ఆయన రాజముద్ర ఏంటి, మా సెక్యూరిటీ ఏంటి, అసలు మా ప్రాపర్టీస్ మీద ఆయన హక్కు ఏంటి, వాళ్ళు భయాందోళనలో ఉన్నారు. 2 ఫీమేల్ ఏ రకంగా సెక్యూరిటీ ఉంది, రక్షణ అంటే ఒకరు కాదు, అంటే ప్రతి ఆస్పెక్ట్లో అంటే ఎవరైనా ప్రశ్నించాలంటే మనవారు భయపడేవాళ్ళు. ఏమవుద్దో, ఎందుకు వచ్చిన బాధ, మనం ఎలాంటి ప్రభుత్వం ఉన్నది సార్ అంటే మనకు అడిగే హక్కు లేదా? సో చెప్పాలంటే నాకు ప్రాబ్లం వస్తుందని ఎవరికి చెప్పుకుంటారు? వెళ్ళి అక్కడ ఉన్న లోకల్ లీడర్సో లేకపోతే ఎమ్మెల్యేకో లేకపోతే ఎంపీకో లేకపోతే అలాంటిది భయపడిపోయి వాళ్ళు గొంతు ఆపేసుకొని చెప్పలేని సిచ్యువేషన్లో బతుకుతున్నారు. ఇప్పుడు వాళ్ళకు చేతిలో వెపన్ ఉంది.
వాళ్ళకి మార్పు కావాలనే ఒక వెపన్ వాళ్ళ చేతిలో ఉంది. వాళ్ళు చాలా ధైర్యంగా ఓటేస్తున్నారు. ఇప్పుడు చెప్తున్నారు, ఇంతకుముందు ఎప్పుడు అలా ఓపెన్ అవ్వలేదు, కానీ ఇప్పుడు ధైర్యంగా మాకు మార్పు కావాలని చెప్తున్నారు. నేను ఒకటి క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు కూటమిలో అసలు అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి, సీట్ల సర్దుబాటు దగ్గర నుంచి, మేనిఫెస్టో వరకు ఎవరి మధ్య ఒక సయోధ్య లేదు. మోడీ గారు బొమ్మే వేసుకోలేదు మేనిఫెస్టో మీద, ఇంకా వీళ్ళలో ఒక ఐక్యత ఉందని ఎలా అనుకుంటా ఉన్నారు? వాళ్ళు ఏదైనా మాట్లాడొచ్చు సార్. అసలు కూటమి ఏర్పడడం అనేది ఒక మిరాకిల్. మీకు అంటే ఒక కూటమి ఫామ్ అవడం అనేది ఒక మిరాకిల్. టీడీపీ జనసేన కావడం ఒక మిరాకిల్. దాంతోపాటు నాయకులే కాదు, ముఖ్య నాయకులే కాదు, నాయకులతో పాటు కింద ప్రతి ఒక్కరూ కలిసి ఈరోజు ముందుకు వస్తున్నారు, కలిసి ఫైట్ చేస్తున్నారు. మాకు ఈ ప్రభుత్వం వద్దు. జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులు కలిసి ర్యాలీలో పాల్గొంటున్నారు. ఎక్కడ ఏం జరగట్లేదే. సో ఇంత ఐకమత్యంగా వాళ్ళు పోరాడుతున్నారు కాబట్టి వీళ్ళకి భయం స్టార్ట్ అయింది. అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది జరగలేదు. ఏదో అలా చూస్తే సాయి ధరమ్ తేజ్ క్యాంపెయిన్కి వెళ్తే కూడా బాటిల్ ఇసిరేసినటువంటి ఉంటుంది. అంటే ఏదో ఒకటి అంటే అవతల వాళ్ళకి ఎలా ఉంటుందంటే భయంతోనో లేకపోతే ఏదో ఒకటి చెడగొట్టాలనే ఉద్దేశంతోనో ఉంటారు. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. దాన్ని పెద్దగా సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. బట్ అది కూడా అది అంటే ఈ టైంలో క్యాంపెయినింగ్ టైంలో రకరకాల మనుషులు వస్తుంటారు, రకరకాలుగా అభిమానాన్ని చూపుకోవడానికి వస్తారు. ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ లాంటి వాళ్ళు, వైష్ణవ్ తేజ్ లాంటి వాళ్ళు. సినిమా ఇండస్ట్రీలో చాలామంది కళ్యాణ్ గారు పిలవకుండానే, అంటే కళ్యాణ్ అంటే స్వచ్ఛందంగా వెళ్ళేసి వాళ్ళు పిఠాపురంలో కళ్యాణ్ గారు గెలవాలి అని సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళని ఎవరు పిలవలేదు. అలాంటి వాళ్ళ మీద ఇలాంటి దాడులు అనేవి నిజంగా అది ఇప్పుడు చిరంజీవి గారి స్టేట్మెంట్ తర్వాత సినిమా ఇండస్ట్రీ మొత్తం సపోర్ట్ చేస్తుందా కళ్యాణ్ గారిని? డెఫినెట్గా సార్. అది చిరంజీవి గారి స్టేట్మెంట్ వల్ల నాట్ ఓన్లీ కళ్యాణ్ గారినే కాదు, కళ్యాణ్ గారితో పాటు టోటల్గా కూటమినే సపోర్ట్ చేయబోతుంది. అది అంటే అంత ఇంపాక్ట్ ఉంటుంది చిరంజీవి గారి మాటలకి. సో మీ అంచనా ప్రకారం 21 స్థానాల్లో అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు, 2 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తున్నారు. ఆల్మోస్ట్ మీరు అన్ని ఏరియాలు తిరుగుతున్నారు. మనోహర్ గారి కాన్స్టిట్యున్సీ చాలా టఫ్గా ఉంది అంటున్నారు, ఇంకో కాన్స్టిట్యున్సీ టఫ్గా ఉందంటే ఇక్కడ ఓడిపోతున్నారు అంటున్నారు. ఇవన్నీ వస్తున్నాయి. మీ అంచనా ప్రకారం పార్టీలో ఇంటర్నల్గా వేసుకుంటున్నటువంటి ఎస్టిమేషన్స్ ప్రకారం జనసేన పార్టీ ఎన్ని సీట్లు కొట్టబోతుంది? సార్ ఒక 15 రోజుల ముందు అంటే అందరికీ ఏంటి ఎట్లాంటి సీట్లు గెలుస్తుంది అన్నది కానీ ఇప్పుడు చాలా క్లారిటీగా ఉంది. 16 నుంచి 18 సీట్లు, మినిమం 16 నుంచి 18 సీట్లు డెఫినెట్గా జనసేన గెలవబోతుంది. అండ్ ఆ దిశగానే కళ్యాణ్ గారు ఒక ప్రణాళిక ప్లాన్ చేశారు. చాలా అంటే ఫస్ట్లో 21 సీట్స్ ఏంటి, దీనికోసమైనా అది దాన్ని రకరకాలుగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. కానీ ఆ 21లో 100% ఆయన విన్ అవ్వాలని వేసిన దానికి ఇప్పుడు రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు ఎవరు ఏం మాట్లాడట్లేదు. ఎందుకు? ఎందుకంటే తెలిసిపోతుంది. వాళ్ళు అందరూ ఎవరైతే విన్నర్స్నే దాంట్లో దింపారు, వాళ్ళు చాలా గట్టిగా ప్రచారం చేస్తున్నారు. వైసీపీ మీద ఉన్న వ్యతిరేకతని వాళ్ళు చెప్తున్నారు. జనాలు కూడా వాళ్ళు రెడీగా ఉన్నారు ఓట్లేసి కూటమిని గెలిపించడానికి. మనకు తెలిసైతే పిఠాపురంకి చెప్పనక్కర్లేదు, కళ్యాణ్ గారు భారీ మెజారిటీ, మిగతావి కూడా మంచి మెజారిటీతో. ఎలా ఉంది మనోహర్? సార్ తెనాలిలో చాలా బాగుంది. అండ్ అక్కడ ఉన్న రాజాగారు కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు, ఆలపాటి రాజాగారు. అండ్ నాకైతే అంటే ఇప్పుడు ఆయనతో పాటు మేము డోర్ టు డోర్ చేసాం. జనాలు ఎలా ఉన్నారంటే, సార్ మాకు ఈ ప్రాబ్లం ఉంది సార్, మీరు వేసిన పైప్ లైన్లు ఇంకా ఉన్నాయి, మీరు వేసిన డ్రైనేజ్ అప్పుడు ఆయన గెలిచిన అలా మాట్లాడుతున్నారు. అంటే అది మనోహర్ గారి ఫాదరు అక్కడ ఉన్న అంటే వాళ్ళ వైఫ్ వాళ్ళ తాలూకు అక్కడ చాలామంది ఉన్నారు. సార్ ఇవి మీరు వేసినవి సార్ అంటే వాళ్ళు గుర్తుపెట్టుకుని మరి ఆయన అడుగుతున్నారు, మీరు వస్తే మాకు చాలా హెల్ప్ అవుతుంది సార్. మేము చేస్తామని చెప్పట్లేదు, వీళ్ళు అడగముందే మీరు వస్తే మాకు బాగుంటుంది సార్, మీరు వేసిన రోడ్లే, మీరు వేసిన పైపులే సార్, ఇవన్నీ మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యంగా వేసింది. సార్ నేను అన్నాను మనోహర్ గారు, సార్ అసలు మీరు వాళ్ళు చాలా క్లారిటీగా ఉన్నారు, మనం అడగడం అవసరం లేదు కూడా. కానీ ఇంకొకటి ఏంటంటే, మీరు ఇప్పుడు 3 సీట్ల వరకు పోవచ్చు అనేది ఒక లెక్క. మీరు చెప్పిన 16 నుంచి 18 గెలుస్తారు అనుకుంటే, కానీ 21 సీట్లలో పోటీ చేసి అంత ల్యాండ్ స్లైడ్ విక్టరీ అనేది సాధ్యం అవుతుంది. ఎందుకంటే ప్రజారాజ్యంతో ప్రతిదీ కంపేర్ చేస్తారు కాబట్టి ఇక్కడ కూడా ఒక కంపారిజన్. చిరంజీవి గారు అప్పుడు 294 నియోజకవర్గాల్లో పోటీ చేసి 18 సీట్లు గెలిచారు. పవన్ కళ్యాణ్ గారు 21 స్థానాల్లో పోటీ చేసి 18 సీట్లు గెలవడం అనేది సాధ్యమేనా? ఇది అతిశయోక్తి అనుకోవాలా? సార్ అప్పుడు ఉన్న సిచ్యువేషన్స్, చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టినప్పుడు సిచ్యువేషన్స్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు సిచ్యువేషన్స్ వేరు. ఇప్పుడు తెలంగాణ సపరేట్ అయిపోయింది, తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉన్న సిచ్యువేషన్స్ వేరు. డెఫినెట్గా కళ్యాణ్ గారు ఏదైతే అంటే మనము గెలవాలి, 100% విన్నింగ్ రేట్ ఉండాలని
ఏ నియోజకవర్గాల్లో ఎవరెవరు పెట్టాలో మనం పెట్టేసి చాలా త్యాగం చేశారు కదా. ఇప్పుడు జనసేన ఒంటరిగా పోటీ చేస్తే బాగుండు అని చాలామంది అనుకున్నారు. చాలామంది వాళ్ళ అంటే ఇప్పుడు కెరియర్స్ అంటే వాళ్ళు పోటీ చేయలేపారు జనసేన నాయకులు. అయినా సరే ఆయన లాస్ట్గా ఎన్ని త్యాగాలు చేసైనా సరే ఈసారి గవర్నమెంట్లో ఉండాలని ఈ 21 సీట్స్ ఈవెన్ బీజేపీ వచ్చిన తర్వాత కూడా 24 నుంచి 21కి వచ్చారు. 2-3 సీట్లు అంటే ఆయన బలంగా అనుకున్నారు గెలిచే స్థానాలే పోటీ చేద్దాం, వాటి మీదే కాన్సన్ట్రేట్ చేద్దాం. సో డెఫినెట్గా విన్ అవుతారు. ఎక్కడ 3 స్థానాలు పోతాయి, ఎక్కడ పోతాయని చెప్పట్లేదు. అంటే పోవడానికి అంటే నేను ఎందుకు అంటే ఇప్పుడు ఇది పోతుంది ఇది పోదని అనట్లేదు. ఎందుకంటే ఒక్కొక్కసారి 100% విన్నింగ్ అంటారు. నేను నమ్ముతున్నాను. ఎందుకంటే కాకపోతే ఏంటంటే 100% విన్నింగ్ అంటే మరీ ఓవర్గా చెప్తున్నారు అనుకుంటారు. ఒక్కొక్కసారి ఏమవుద్దంటే ఇప్పుడు పోలవరము లాంటి ప్లేస్లో ఏంటంటే స్ట్రాంగ్ క్యాండిడేట్ ఉన్నారు, కానీ వైసీపీ మీద వ్యతిరేకత కూడా ఉంది. ఓకే, అయినా సరే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. వైసీపీ మీద వ్యతిరేకత ఉన్నది కాబట్టి గెలిచే ఉన్నాయి. అలా 2-3 ఉన్నాయి. అంటే ఇప్పుడు అంటే అక్కడ పాలసీల కంటే లోకల్ క్యాండిడేట్ల బలం కొంత జనసేనకి ప్రతికూలం కావచ్చేమో అని అనుకున్నాను, అంతే తప్ప అయినా సరే ఛాన్సెస్ ఉన్నాయి. మనం అప్పుడే హోప్ లూజ్ అవ్వద్దు. దాంతోపాటు ఇది 100% పోద్దనే సీట్ అట్లాంటి కాదు, డెఫినెట్గా గెలిచేస్తాం, కానీ ఇంకొంచెం గట్టిగా ఫైట్ చేయాలి. అలా 2-3 స్థానాలు ఇంకా మరి 4 రోజులే టైం ఉంది. ఏంటి జనసేన పార్టీ స్ట్రాటజీ? బాగా డబ్బులు పంచడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. జనసేన పార్టీ స్థాపించిన డబ్బులు పంచడానికి కాదు కదా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.